హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ డెకార్. ఈరోజు మా అమ్మ చేసిన బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసింది. బగారా రైస్ అయితే చాలా బాగా చేస్తుంది. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. 2 పెద్ద సైజ్ గ్లాస్లో బియ్యం తీసుకొని కడిగి దాన్ని ఈ సైజ్ హ్యాండ్ వరకు మునిగే వరకు వాటర్ పోసి 1 అవర్ వరకు ముందు నానబెట్టింది. 3-4 పొడుగు మిర్చీలు తీసుకొని వాటిని నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకుంది. ఉల్లిగడ్డ కూడా ఒకటి లేదా 2 తీసుకోవచ్చు. ఒకటి అయితే పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోవచ్చు, చిన్నదైతే 2 తీసుకోవచ్చు. క్యారెట్ కూడా అలా పొడుగుగా కట్ చేసి, నెక్స్ట్ ఆలుగడ్డ కూడా పెద్ద పీసెస్లోకి కట్ చేసి అవన్నీ పక్కన పెట్టుకుంది. నెక్స్ట్ బిర్యానీ చేయడానికి ఒక బాండిని రెడీ చేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టింది. అల్లం కూడా ముందే పేస్ట్ చేసింది తీసుకోకుండా అప్పుడే ఫ్రెష్గా అల్లం తురిమి రోకల్లో దంచి పక్కన పెట్టుకుందన్నాము. నెక్స్ట్ ఆ బాండీలోనే ఒక పావు ఆయిల్ వేసి దాంట్లో నెయ్యి కూడా వేసి కరిగిస్తుంది. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టింది కాబట్టి ఆయిల్ అనేది బాగానే వేడి అయింది. దాంట్లో ఈ మిర్చి, క్యారెట్, ఆలు అన్నీ ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసింది. ఎందుకంటే ఆయిల్ బాగా వేడైంది కాబట్టి వేస్తే తొందరగా ఉడుకుతాయి. ఇంకా అందులోనే ఈ పోపు సంబంధించినవి తర్వాత వేస్తుంది అన్నట్టు. ముందే వేస్తే అవి బాగా మాడిపోతాయి. తర్వాత అవి ఏంటంటే బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, ఈ పువ్వు అన్ని బిర్యానీ మసాలా మొత్తం, బగారా మసాలా మొత్తం ఇప్పుడు వేస్తుంది. అందులోనే ఆనియన్ కూడా స్లైస్ చేసినవి వేసి బాగా కలుపుకొని మొత్తం అంత పట్టేలాగా ఆయిల్ మొత్తం ఆనియన్స్కి, ఆలుకి ఇంకా క్యారెట్కి మొత్తం అంతా పట్టేలాగా కలుపుకుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకుంది అవన్నీ ఉడికే వరకు. మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా పట్టుకోకుండా ఉంటుంది. తర్వాత ఈ అల్లంని గ్యాప్లో బాగా రోకల్లో దంచుకున్నాను. అందులోనే వాటర్, ఆ బియ్యంలో ఉన్న నీళ్ళని నానబెట్టాను కదా ఫస్ట్, ఆ వాటర్నే దీంట్లో వేసాను. ఓన్లీ వాటర్ వేసాను ఫస్ట్. ఆ వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా మరిగించాను. ఫస్ట్ వాటర్నే బాగా మరిగించాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ పోపులోనే ఉప్పు, అల్లం కూడా అప్పుడే వేసేసి తర్వాత వాటర్ వేసి ఈ బియ్యం మొత్తం నానబెట్టిన బియ్యం మొత్తం వేసి కలుపుకోండి. అలా 10 మినిట్స్కి ఉడికాక ఇలా ఉడికి చూస్తే ఉడికింది, ఇంకా ఉడకాల్సి ఉంది. బట్ అందులోనే ఈ బిర్యానీ కలర్ని కూడా వేసి స్ప్రెడ్ చేశాను. ఆ బిర్యానీ కలర్ కూడా మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకున్నాను ముందే. అలా కలుపుకున్నాక అందులోనే నిమ్మకాయ రసంని కూడా పిండుకొని ఇంకోసారి కలుపుకున్నాను. ఒక 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడకపెడితే మొత్తం కరెక్ట్గా రెడీ అయిపోతుంది. బగారా రైస్ అనేది యమ్మీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ చేస్తుంది. కేజీ చికెన్ తీసుకొని దానికి కారం పౌడర్ 3 లేదా 4 స్పూన్ల వరకు, పసుపు 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, ఇంకా ధనియా పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసి అల్లం కూడా వేసి కలుపుకున్నాను మొత్తం. దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసి మిర్చి వేసి
ఆనియన్ కూడా వేసి ఈ కలుపుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఆ ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకున్నాను మొత్తం. 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉడికాక వాటర్ మొత్తం ఉడికి ఆయిల్ పైకి వస్తుంది అన్నట్టు, అప్పుడు ఉడికినట్టు. దాంట్లో ఇంకా కొద్దిగా ఉడకడానికి, చికెన్ మొత్తం ఉడకడానికి అందులో ఆ చికెన్ మునిగే వరకు వాటర్ పోసి మళ్ళీ ఉడికిస్తున్నాను. ఆ పీసెస్ ఉడికాయో లేదో చూసి, ఉడికితే టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసి అందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసి సర్వ్ చేయండి. చూడండి బగారా రైస్ ఎలా ఉడికిందో. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ తోటి. మా బేబీ కూడా తింటుందో లేదో అని ఒకసారి టెస్ట్ చేద్దామని కొద్దిగా గిన్నెలో కొద్దిగా బగారా రైస్ వేసి అలా డైరెక్ట్గా తినిపెట్టాను. కానీ తినలేదు. సో అందులోనే పెరుగు కూడా వేసి మొత్తం కలిపి తినబెట్టాను. తినింది.